నువ్వు అప్పుడు ఏమనాలంటే ఎవడరా నువ్వు రాజమండ్రి చేయాల అది ఎందుకురా నీకు? ఈ రోజు రైడ్ ఎక్కడికంటే మనం రాజమండ్రికి అయితే ఇవాళ వెళ్తున్నాం ఒక చిన్న వర్క్ పని మీద. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అనేది ఆన్ చేసుకోండి డెఫినెట్లీగా. మనం సప్పవరం పూల మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. ఇటు నుంచి మాదాపట్నం రోడ్డుగా వెళ్తే అక్కడ నుంచి ఇంకా కాకినాడ టు సామర్లకోట మీదకి వెళ్ళవచ్చు. సామర్లకోట మీద నుంచి రాజమండ్రికి రోడ్డు ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి అంటే 2 రోడ్లు ఉంటాయి. ఒకటి ధవళేశ్వరం ఒకటి ఉంటుంది, రాజానగరం ఒకటి ఉంటుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు రాజానగరం నుంచి వెళ్తాం, ఎందుకంటే ధవళేశ్వరం వెళ్ళే రూట్ అయితే ఈ బిక్కవోలు దోరపూడి అనపర్తి మీదుగా వెళ్తుంది. అది అస్సలు చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది అది. సో కాబట్టి మనం ఈ రాజానగరం అయితే హైవే ఉంది, 4 లేన్ రోడ్ అది, కాబట్టి కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు మనం. మన రైడ్లో ఇది ఫస్ట్ రైల్వే క్రాసింగ్ అనమాట. నేను చెప్పక్కర్లేదు, ఆ మైకే చెప్పేస్తుంది మాదాపట్నం అని. సో రైట్కి వెళ్తే సామర్లకోట, లెఫ్ట్కి వెళ్తే కాకినాడ. ఏంట్రా ఇది గేర్ వేసినా సరే పట్టలేదు. 2 కూడా ఇప్పుడైతే న్యూట్రల్ అయిపోయిందో తెలియట్లేదు నాకు. కనిపిస్తున్న బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు. ఇది అవుటర్ రింగ్ రోడ్ అన్నమాట, అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ ఇది కాకినాడకి. ఇక్కడ కత్తిపూడి నుంచి అమలాపురం వరకు ఉంది ఈ రోడ్ అనేది. ఇది కూడా 4 లేన్ రోడ్. అది కూడా ఏంటంటే ఆ రోడ్ అక్కడ వేసే బదులు ఇక్కడ వేసి ఉంటే బాగుంటుంది, ఎందుకంటే కాకినాడకి బాగా డిమాండ్ ఉన్న రోడ్ ఇది. చూడండి, అస్సలు అంటే అస్సలు ఖాళీ ఉండదు రోడ్డు. ఇది రోడ్డేనా అసలు? అయ్యో, ఇప్పుడు కాకినాడ నుంచి యానా రోడ్ అయితే ఇలా ఉండదు, అటు ఇటు చెట్లు ఉండి. ఎంతైనా పవన్ కళ్యాణ్ రేంజ్ పవన్ కళ్యాణ్ రావడం వెళ్ళడం, ఆ షిప్ అనేది సీజ్ చేయడం మొత్తం అంతా వెంటనే అయిపోయింది. అది నాకు తెలిసి దాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కూడా. బాబా నిజంగా ఈ రోడ్లోకి వస్తే చాలు, ఏంటిది ఈ అరకు వ్యాలీ అటువంటి రోడ్లన్నీ ఇక్కడ గుర్తొస్తుంటాయి. చాలా బాగుంటుంది మొత్తం, అటు ఇటు చెట్లు ఉండి ఆ వ్యూ అన్ని చూడడానికి. లెఫ్ట్ కట్ అవుతుంది కదా చూడండి, అటు రైట్కి ఒక రూట్ కట్ అవుతుంది. అటు వెళ్తే పెద్దాపురం వెళ్తాం అనమాట. అది పెద్దాపురం హైవే లోపలికి ఒక లైన్ కట్ అయిపోద్ది లోపలికి. మన పక్కన వస్తున్న ఈ పిల్లర్స్ అయితే ఒక కొత్త హైవే అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కాకినాడ టు రాజమండ్రి. వన్స్ అది కానీ కంప్లీట్ అవుతే ఇంకా నాన్ స్టాప్ గట్టిగా అనుకుంటే ఒక ½ అవర్లో మనం రాజమండ్రి సిటీ లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఎంత పెద్ద రోడ్డు ఇది. దీనికి కావాలనుకుంటే 6 లేన్ కూడా చేసుకోవచ్చు, 6 లేన్ కూడా చేయొచ్చు. ఇంకా ఈ రోడ్ అనేది ప్రాపర్గా అయితే కంప్లీట్ కాలే, ఇంకా అవుతుంది, కన్స్ట్రక్షన్ అనేది ఇంకా జరుగుతున్నాయి. చాలా దిక్కుల రోడ్ అనేది ఇలాగే ఉంటుంది, ఇంకా దారుణంగా కూడా ఉంటుంది రోడ్డు. పక్కన రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది, సో అందుకనే ఇది 1 వే చేసిస్తారు అనమాట. ఎవరు తగ్గట్లేదు, అవతల వాళ్ళు యువతల వేళ్ళు. సో ఇలా మీరు రైట్ కట్ అవుతే మనం లోపలికి ఆదిత్య యూనివర్సిటీ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ కట్ అవ్వాలి, రైట్ కట్ అవుతే ఇటు విశాఖపట్నం, అన్నవరం, విశాఖపట్నం, భువనేశ్వర్, అలాగా కలకత్తాకి వెళ్తాం. ఇటు లెఫ్ట్ కట్ అవ్వాం కాబట్టి మనం రాజమండ్రి, విజయవాడ, అటుగా చెన్నై వెళ్తుంది. ఇది NH-16 అనమాట. టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా ఆటో వెళ్ళిపోయింది దాని మీదకి. బాబా ఏ వాడకం రా బాబు మీది. దీన్ని ఇంటికి నాకు అర్థం కాదు, నడవడానికి వేసారా లేకపోతే ఈ బళ్ళు ఆటోలో తిరగడానికి వేసారో తెలియట్లేదు. ఇప్పుడైతే మనం లాలా చెరువులో ఈ జంక్షన్ నుంచి మనం రైట్ కట్టవాలి లోపలికి. నేనైతే దీన్ని 3 విధాలుగా చేస్తా. అండ్ ఒకటి ఏంటంటే ఫస్ట్ వెళ్ళేది ఒకటి, ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ ఒకటి, సెకండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళేది ఒకటి. రిటర్న్ అయితే మాత్రం నేను ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాను, చెప్పాను కదా ఇంకొక రూట్ ఉందని చెప్పి. సో అటు సైడ్ నుంచి అయితే వెళ్తాను. మరి
తెలీదు అది ఎలా ఎంత అడ్వెంచర్ గా ఉంటుందో మరి. అంటే నేనంటే లాస్ట్ టైం అంటే వెళ్ళాను, చాలా అంటే చాలా కష్టపడ్డా ఆ రూట్లో అయితే మాత్రం. చాలా దారుణంగా ఉంటుంది అది. రాజమండ్రి జైలా? అది ఎందుకురా నీకు? ఇందాక మనం ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగాం కదా, అదే ఆ జైలు. ఎరా బా, వెళ్తావా జైలుకి? చాలా పెద్దది అది. సో ఇప్పుడైతే మీకు ఒకటి చూపించాలి. రాజమండ్రి వచ్చి ఈ ప్లేస్ చూడలేదు అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడు, ఈ ఫేమస్ ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. ఏదో అంటున్నారా నాకు అర్థం కాలేదు. ఎక్కడ అటు సైడ్ వెళ్తాం పదా. నువ్వు అప్పుడు ఏమనాలంటే ఎవడరా నువ్వు, ఎవరిని అడుగుతున్నావో తెలుసా? అది ఇందాక ఖమ్మం వెళ్ళే బ్రిడ్జ్, అది అది విజయవాడ కూడా వెళ్తుంది. ఒక్కసారి చూడరా బా ఎలా ఉంది ఇది బ్రిడ్జి కింద. ఏంటిది? పీకే ఐ లవ్ యూ, పిఎస్పీకే. పవన్ కళ్యాణ్ అంటే అలా ఉంటుంది మరి. ఈ టైంలో కానీ ఒక్క ట్రైన్ వెళ్తే వ్యూ ఉంటుందిరా, ఒక్క రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది అది. ఈడు మా బావగడు, దొంగన డాష్ గడి. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, కానీ ట్రైన్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది అక్కడ. ఇక్కడికి వచ్చిన దాని తర్వాత స్లో అయిపోతుంది మెల్లమెల్లగా. ఏమన్నా వ్యూనా చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్లీ ఫోటోషూట్ కూడా అయిపోయింది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే ఇంటికి వెళ్తుంది. ఐ మీన్ ఇంటికంటే ఇంటికి కాదు, రూమ్కి. అది మన బొడ్డు అక్కడ ఉన్నాడు. ఎలా బా, ఎలా ఉంది? బాగుంది, గట్టిగా బాగుంది. ఎలా అంటే బాగుంది అంతే. అదే బాగుందండి చెప్పరా, బాగుందంటే ఎలా ఉంది? సిగ్గుపడుతున్నా.